కొద్దిసేపటి క్రితం తెలంగాణలో అడుగుపెట్టిన అఘోరి ఇప్పుడు శ్మశానంలో ప్రత్యక్షమైంది. వరంగల్లో ఒక శ్మశానంలో, అదిగో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా బేస్టన్ చెరువు సమీపంలోని శ్మశానంలో అఘోరి ప్రత్యేక పూజలు చేస్తోంది. ఆ చితి బూడిద మీద పడుకొని అక్కడ మీరు చూడొచ్చు అఘోరి అక్కడ ఆ చితికి కాలిన తర్వాత మిగిలిన ఆ బూడిద మీద అక్కడ పడుకొని తను ప్రత్యేక పూజలు చేస్తోంది. దీంతో ఒక్కసారి అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. చితిపై పడుకొని అఘోరి ప్రత్యేక పూజలు చేయడంతో స్థానికులంతా భయాందోళనకు లోనయ్యారు. చుట్టూ త్రిశూలాలు. ఆ విజువల్ కూడా మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు అఘోరి వరంగల్ చేరుకుంది. వరంగల్ చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తోంది. ఎప్పటి నుంచో చెబుతోంది, నేను శ్మశానంలో ఉంటా, శ్మశానానికి వెళుతా, అక్కడ ప్రత్యేక పూజలు చేస్తా అంటూ చెబుతూ వచ్చింది. కానీ ఈరోజు తన కారు, మరి ముఖ్యంగా తన కారుకి సంబంధించి కారును కూడా పక్కన పెట్టింది. శ్మశానంలోకి నేరుగా చేరుకుంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం, నల్గొండకు వెళుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే ఉదయం ఇటు తెలంగాణకు అడుగుపెట్టిన తర్వాత తెలంగాణ పోలీసులు తనని రిస్ట్రిక్ట్ చేశారు, ఎక్కడా ముందుకు వెళ్ళనివ్వలేదు. మరి ముఖ్యంగా మీరు ఇటు టెంపుల్స్కి సంబంధించి మాట్లాడినప్పుడు టెంపుల్స్కి డైరెక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కడ వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీరు చూడొచ్చు వరంగల్లో అఘోరి ప్రత్యేక పూజలు చేస్తోంది. చితిలో పడుకొని మరి అక్కడ ప్రత్యేక పూజలు చేయడం అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అర్ధరాత్రి అక్కడే ఉండబోతోందా? ఏం చేయబోతోంది? ఈరోజు రాత్రి ఆమె ఏ పూజలు అదిగో మీరు చూడొచ్చు ఒక్కసారిగా జనమంతా అక్కడ గుమిగూడారు. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతోంది. స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. తనని చూడడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి అక్కడికి అదిగో మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా. అక్కడ తను చేరుకోవడమే కాదు, అక్కడ చితి మీద అక్కడ పడుకొని దాంతో పాటు కోడిని బలిచ్చిందట. దీంతో ఒక్కసారిగా అక్కడ షాక్కి గురయ్యారు. చూస్తే పూర్తిగా చుట్టూతా త్రిశూలాలు. ఆ త్రిశూలానికి ఒక దారంలా కట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎడమ చేతి వైపు నిప్పు, కుడి చేతి వైపు అక్కడ బహుశా వేపకు సంబంధించి అలా కనిపిస్తోంది. అయితే ఈ విజువల్ కాస్త మీకు ఇబ్బందికరంగా మారచ్చు. ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. ఇవి మిమ్మల్ని కాస్త ఆందోళన పరచచ్చు, మిమ్మల్ని కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు, ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్తంత కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిస్టర్బింగ్ విజువల్స్ కి సంబంధించి చూసి కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ముందుగా అక్కడికి చేరుకుని తన పూజలను ప్రారంభించింది. ఆ తర్వాత త్రిశూలాలను చుట్టూతో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కర్రలను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత చుట్టూతా వాటికి దారాల్లా ఒక ప్రొటెక్షన్గా వాటిని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత తన ఎడమ చేతి వైపు నిప్పును ఏర్పాటు చేసుకుంది. ముందు భాగంలో కోడిని బలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ముందు భాగానికి సంబంధించి మీరు చూస్తే ఆ విషయాలను మేము మీకు చూపించలేకపోతున్నాం, కాస్త ఇబ్బందికర వాతావరణం కాబట్టి. ఈ నేపథ్యంలోనే అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికులు ఆమెను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం చేస్తోంది? ఎందుకు వెళ్ళింది? అక్కడ ఏం చేస్తోంది? అర్ధరాత్రి అక్కడే ఉండబోతోందా? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం అక్కడ లైవ్ స్పాట్ దగ్గర ఉన్నారు. ఆయన ఆ విజువల్ని చూపించే ప్రయత్నంలో భాగంగా మేము వెంకటరత్నాన్ని చూపించడం లేదు. వెంకటరత్నం, అక్కడ ఏం జరుగుతోంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సచిన్, ఇక్కడ దాదాపు వరంగల్లోని బెస్టన్ చెరువు సమీపంలో ఇక్కడ అమ్మవారు అంటే అఘోరి మాత ఇక్కడికి చేరుకున్నారు. శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం దృష్ట్యా ఇక్కడ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అఘోరి మాతను చూడడానికి స్థానికులు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ ఇక్కడ రంగశాయిపేట బెస్టన్ చెరువు దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికకు చేరుకోవడంతో తెలుసుకున్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున యువకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చీకటిని సైతం లెక్క చేయకుండా ఒక శ్మశాన వాటిక వెళ్ళాలంటేనే భయం అవుతుంది. కానీ ఇట్లాంటి సమయంలో అఘోరి మాత ధైర్యంగా అక్కడికి వెళ్లి శ్మశానంలో పూజలు చేస్తుంటే స్థానికులు కూడా అక్కడికి చేరుకుని ఒకసారి ఆగే ప్రయత్నం చేయండి. విషయంలో మీరు చూస్తున్నారు, తన అక్కడ పూజలు చేస్తున్నప్పుడు ఫోన్ లో కూడా ఎవరితో మాట్లాడుతోంది. ఆసక్తికర ఘటన చెప్పుకోవాలి. ఇంతవరకు తను దాదాపుగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రచ్చ జరిగిందో చూసాం. అటువంటి అఘోరి రోజు వరంగల్ అడుగు పెట్టింది. అక్కడ మీరు చూస్తే తను పూజలు చేస్తున్నప్పుడు తన కుడి చేత్తో ఏదో ఇలా విసిరేసింది. ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. తను పూజలు చేస్తున్నప్పుడు భయాందోళన వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు చూస్తే రైట్ సైడ్ విషయంలో ఆ బూడిదను తీసుకొని తన చుట్టూతా ఆ బూడిదను చల్లుతూ అక్కడే ఉంది. దాంతో ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ పూజకు సంబంధించి ఆ విధానం చూసినప్పుడు కాస్త ఆ మెడలో పుర్రెలు వేసుకుంది. మెడలో పుర్రెల మాల వేసుకొని దాంతోపాటు అక్కడ బూడిదను ఒంటి మీద పూసుకుంటూ ఒక్కసారిగా అయితే మాత్రం
వరంగల్ ప్రజలు, అక్కడున్న వాళ్ళు భయాందోళనకు లోనయ్యారు. ఈ రాత్రి ఏం జరగబోతోంది, ఏం పూజలు చేయబోతోంది, రాత్రికి ఇక్కడే ఉండబోతోందా, ఇప్పటికే కోడిని బలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికి ఏం చేయబోతోంది? ఎందుకంటే రిమెంబర్, ఒక మాట తనంది, నేను ఒక వ్యక్తికి సంబంధించి ఒక అవయవాన్ని నేను ఛేదించబోతున్నానంటూ తను ఒక కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ ఇక్కడ గుర్తుకొస్తున్నాయి. ఈ రాత్రి ఏమైనా అటువంటి ఇబ్బందికర వాతావరణం జరగబోతోందా అంటూ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి లైవ్లో అప్డేట్స్ అందిస్తున్నారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం ఇంకా అక్కడ ఎటువంటి సినారియో ఉందో వివరించే ప్రయత్నం చేస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో జనం గుమిగుడినట్టుగా తెలుస్తోంది. ఇంకా తను పూజలు కంటిన్యూ చేస్తోందా? ఇంకా పూజ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే తన ఆవాసమే ఒక శ్మశాన వాటిక అన్నటువంటి సందేశాన్ని ప్రతి సందర్భంలో వినిపిస్తుంది. ఎందుకంటే రాత్రి అయితేనే అక్కడ శ్మశాన వాటికలో తన నివాసం అని చెప్పి ఎప్పటికీ చెప్తూనే ఉంటుంది. కాకపోతే ఈ రోజు కూడా అతను ఎక్కడికి శ్మశాన వాటికలు ఎక్కడ ఉన్నాయో తను ఎలా గుర్తుపడుతుందో తెలుసు. కానీ ఇప్పుడు రంగశాయిపేట ప్రాంతంలో లోపలికి రావాలంటేనే చాలా దూరం ఉంది. అసలు లొకేషన్ పట్టుకొని ఇక్కడికి రావడానికే చాలా గంటల సమయం పడినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈమె కొన్ని శ్మశాన వాటికలను ఎట్లా చూస్ చేసుకుంటుంది అన్నది కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రూట్లు ఎలా తెలుస్తున్నాయన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, తన కారును తీసుకొచ్చి ఒక హోండా షోరూమ్ లో సర్వీసింగ్ ఇచ్చి ఇక్కడ నుండి రంగశాయిపేటలోని బెస్తం చెరువు సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు చేరుకొని ఇక్కడ ప్రత్యేకంగా అక్కడ త్రిశూలాలు చుట్టూ పేర్చి అక్కడ మొత్తం ఒక చితిని వెలిగించి, ఇక్కడ శ్మశాన వాటికలో చితిని వెలిగించడం అయితే కంపల్సరీ ఆనవాయితీ. ఎందుకంటే శ్మశానంలో ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ చావుకు సంబంధించినటువంటి ఎవరైనా దహన సంస్కారాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అప్పుడైతే ఇంకా వీళ్ళ ఒక శక్తి యాక్టివేట్ అవుతుందని చెప్పి గతంలో కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా చితిమంట వెలిగించి చుట్టూ త్రిశూలాలు వెలిగించి అక్కడ కూర్చుని పూజలు చేస్తుంటే చుట్టూ స్థానికులు వచ్చి సెల్ఫీలు తీసుకోవడము, అలాగే వీడియోలు తీస్తుంటా అంటే కూడా చాలా కొంత కోపోద్రిక్తులైనటువంటి అఘోరి మాత ఒక్కసారి ఒక వ్యక్తి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ వెంటనే ఇక్కడ దాడి చేస్తుందా? అంటే వాళ్ళు కొంత అసభ్య పదజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సంఘటన చూసిన తర్వాత నేను మీకోసమే పని చేస్తున్నాను, ముఖ్యంగా 4 అంశాలను వేదికగా చేసుకుని నేను మాట్లాడుతున్న ఆడపిల్లలను రక్షించాలి, సనాతన ధర్మాన్ని కూడా రక్షించాలి, ఇక్కడ పునరుజ్జీవితమైనటువంటి అంటే చచ్చుబడిపోయినటువంటి వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవితం చేయాలి, సనాతన ధర్మం కూడా పరిడవిల్లాలంటే ఇట్లా సాధకులకు మాత్రమే తెలుస్తుంటుంది. నీకు కూడా ఏం తెలియదు, మీకు భార్య పిల్లలు కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి మీకు ఎలాంటి త్యాగాలు చేసేటువంటి శక్తి మీకు లేదు, కానీ అన్ని సర్వసంగ పరిత్యాగినైనటువంటి నేను మొత్తాన్ని చూస్తున్నాను, ఈ మాంస నేత్రాలతోటి కాదు మనోనేత్రాలతోటి నేను చూస్తున్నాను అన్నటువంటి సందేశాన్ని కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యువకులు కూడా ఎగబడుతూ ఉండడంతో ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చాలా సీరియస్ గా తను ఉండండి. అక్కడ ఎటువంటి భయాందోళన వాతావరణం ఉందో ఒకసారి విజువల్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అయితే మరొకసారి చెప్పడం జరుగుతోంది, ఇవి కాస్త మీకు డిస్టర్బింగ్ విజువల్స్, ఇవన్నీ కాస్త కలవరపరచచ్చు, మీరు జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, అఘోరి వ్యవహారంలో ఎక్కడ ఏం జరుగుతోంది అనేది మీకు మాక్సిమం అప్డేట్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, రైట్ సైడ్ ఆ బ్లాక్ అండ్ వైట్ లోనే విజువల్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఎందుకు నేను ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళమంటున్నాను, చుట్టూతా త్రిశూలాలు, దాంతో పాటు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మీరు చూస్తే కనుక ఈ విజువల్ ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు తను ఇక్కడ మీరు చూస్తే ఆ నిప్పుకి ముందు ఖడ్గం కూడా కనిపిస్తోంది. ఒక ఖడ్గాన్ని అక్కడ ఏర్పాటు చేసిన గుమ్మడికాయ, అదిగో ఆ గుమ్మడికాయను కూడా ఒక ఖడ్గంతో బలిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఏం జరుగుతోంది, ఏం చేస్తుంది తను, అసలు ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తోంది, ఇవన్నీ ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి, ఎప్పుడు సమకూరుతున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తోంది, ఏం చేయాలనుకుంటోంది, ఎందుకు వెళ్ళాలనుకుంటోంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటోంది, ఆ ఏరియాస్ ని ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తోంది, ఎవరు సమాచారం ఇస్తున్నారు, అక్కడ ఉన్నదని ఎలా తెలుస్తోంది, ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అఘోరి అఘోరి ప్రస్తుతం వరంగల్లోకి దిగింది. వరంగల్లో అక్కడ తను ఒక శ్మశాన వాటికలోకి చేరుకుంది, దహన సంస్కారాలు జరిపే ఒక ప్లేస్ కి చేరుకొని అక్కడ చితికి సంబంధించి చితాభస్మం అంటూ ఉంటాం, ఆ చితాభస్మం మిగిలి ఉండగా అక్కడికి చేరుకుని కాసేపు ధ్యాన ముద్రలోనో లేకపోతే కాస్త పడుకొని తాను అక్కడ పూజలు స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చుట్టూతా త్రిశూలాలు పెట్టడం, ఆ తర్వాత నిప్పంటించడం, ఒక ఖడ్గాన్ని పక్కన పెట్టడం, మరోపక్క గుమ్మడికాయని బలిచ్చింది, ఆ తర్వాత కోడిని కూడా బలిచ్చింది, ఆ తర్వాత తన పూజను ప్రారంభించింది. దీంతో ఆ చితాభస్మాన్ని కూడా ఒంటి మీద పూసుకుంటూ ఉండగా భక్తులు అక్కడికి కావచ్చు, లేకపోతే చుట్టూతా ఉన్నవాళ్ళు తనను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వాతావరణం మారిపోతోంది. ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, ఈ రాత్రికి తను అక్కడే ఉండబోతోందా?
ఎస్ సచిన్, ఇక్కడ రాత్రికి ఇక్కడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టూ కొంతమంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఉండడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొద్దిసేపటి క్రితం నిలబడింది. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా కొంతమంది హిందూ సంఘాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి కొంత అఘోరి మాత కూడా ప్రొటెక్షన్ గా ఉండేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియడం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ హిందూ సంఘాలు కూడా అమ్మవారికి అంటే పండ్లు కూడా తీసుకొచ్చి ఆహారం కోసం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఆమెకు ప్రొటెక్టివ్ గా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం కనుక ఉంటే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణాన్ని అందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘాల నేతలు మాత్రం వాళ్ళని కొంత పక్కకు వాటి రిక్వెస్ట్ గా వెళ్ళమని చెప్పి సూచించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఒక్కసారి పరిశీలించడానికి ఆర్టీవీ బృందం కూడా అమ్మవారితో అంటే అఘోరి మాతతోటి మాట్లాడడం జరిగింది. ఆమె 4-5 విషయాల మీద చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ జరిగినా కానీ ఇక్కడ నేను కొన్ని పదాల మీద అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సనాతన ధర్మం రక్షించడమే ఉద్దేశంగా నేను దేశమంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సనాతన ధర్మంలో భాగంగానే నేను అరిషడ్ వర్గాలను జయించినటువంటి వ్యక్తి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించాను నేను. మీకు మాత్రం ఏమీ తెలియదు. మీరు ఒక సాంసారికులు కాబట్టి భార్య పిల్లల కోసం అన్ని ఏమీ చేయకుండా త్యాగాలు చేసేటువంటి శక్తి మీలో లేదు. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా సాధించి తీరుతానన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మన ఆర్టీవీ ప్రతినిధులతో మాతోటి పంచుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి కానీ ఇంటర్వ్యూ కోసం కూడా మనం ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు అమ్మవారి అనుజ్ఞ రావాలి, అలాగే నా గురువు గారి నుండి అనుజ్ఞ వచ్చేంత వరకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలు కానీ ఎవరితోటి మాట్లాడడం కానీ జరగదు అని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒకసారి కనుక అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటు శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడలపై నుండి అలాగే కొంతమంది గేట్ లోపలికి చొచ్చుకొని వచ్చి ఇక్కడ పరిస్థితులు కూడా కొంత గందరగోళ పరిస్థితులకు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రిపూట కావడంతో కొంతమంది తాగి కూడా అక్కడికి వచ్చి అమ్మవారి దీక్షకు భగ్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు కూడా కొంతమంది ఒక ప్రొటెక్టివ్ గా చుట్టూ ఆ గేట్ చుట్టూ అలాగే చుట్టుపక్కల నిలబడినటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులకు కూడా కొంత ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రక్షణ వలయంగా కూడా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. చీకటి పడుతున్న కొద్దీ చుట్టుపక్కల స్థానికులు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఇంత స్థాయిలో జనం గుమిగూడుతున్నారు. దాంతో పాటు తను ఆ ప్రత్యేక పూజా విధానం కావచ్చు, తన పూజా విధానం చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది అనేది, ఆందోళనకర పరిస్థితి ఉంది అని. ఎందుకంటే ఓ పక్క ఖడ్గం, మరో పక్క త్రిశూలాలు, ఒక భీతవాహ పరిస్థితి అనేది, ఒక భయంకరమైన వాతావరణం.